చీరాల ప్రాంతం అటు వస్త్ర వ్యాపార రంగంతో పాటుగా పర్యాటకంగానూ ఎంత గుర్తింపు ఉందో రవాణా పరంగా కూడా చీరాల రైల్వే స్టేషన్ కు అంతే గుర్తింపు ఉంది. దేశంలోని ప్రధానమైన రైలు మార్గాలు ఒకటైన చెన్నై, విజయవాడ ప్రాంతాలకు చీరాల రైల్వే స్టేషన్ అనుసంధానమై ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ స్టేషన్ ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ నేడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునికీకరణ హంగులతో ముస్తాబు కానుంది. ఇంతకీ చీరాల రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరిస్తున్నారు, నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి, మంజూరైన నిధులెంత, అదనంగా స్టేషన్లు సమకూరుతున్న హంగులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మరి. భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణపై కేంద్రీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో చీరాల రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అతిపెద్ద స్టేషన్ గా పేరొందిన చీరాల బ్రిటిష్ వారి కాలం నుంచి కీలకమైన రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోంది. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ జరుగుతున్న మోడీ గారి నిధులతో 20 కోట్లు నిధులు శాంక్షన్ చేశారండి సంవత్సరం కిందట. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్లు 1, 2, 3 ప్లాట్ఫారాల్లో, తర్వాత సెకండ్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్కలేటర్ చూపించారు. సెకండ్ బ్రిడ్జి చీరాల్లో ఎప్పుడో డెవలప్మెంట్ జరిగింది. ఇది స్టాలిని గారు, రామానాయుడు గారు ఆధ్వర్యంలో. తర్వాత ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఈ చీరాలని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా విజయవాడ తర్వాత స్టేషన్ తెనాలి ఈ ఎస్కలేటర్ ఉన్నాయి. అట్లాగే చీరాల్లో కూడా ఎస్కలేటర్, సెకండ్ బ్రిడ్జి అన్నీ వస్తుంది. సెకండ్ బ్రిడ్జి ఏకదమ్మున 20 మంది 25 మంది ఒకేసారి నేరుగా వెళ్ళొచ్చు 12 అడుగులు బ్రిడ్జితో. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మోడీ గారికి, మరీ ముఖ్యంగా స్టేషన్ సూపరింటెండెంట్ గారి చెంగయ్య గారికి, మరీ ముఖ్యంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆల్రెడీ వారికి చెప్తే చెక్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు కూడా. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా 70కి పైగా రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. పర్చూరు, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడి నుంచే రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక ఆదాయపరంగా సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి 30 స్థానంలో చీరాలకు కూడా స్థానం ఉండడం ఇక్కడ ఆదాయపరంగాను చీరాల స్టేషన్ పరిపుష్టి చెప్పకనే చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన చీరాల రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద సుమారుగా 19 కోట్ల రూపాయల మేర నిధులకు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సోకులు దిద్దుకుంటోంది. ఇందుకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది చీరాల వాసిగా. ఎందువల్ల సంతోషపడుతున్నామంటే ఆ మూల నుండి చూసినప్పుడు చీరాలలో రైల్వే స్టేషన్, ఆ చిన్నతనానికి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోల్చుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకసారి గుర్తు చేసుకోవటం జరిగింది మేమందరం కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ రోడ్డు గాడిని, ఈ ప్లాట్ఫాము, ఆ మధ్య ప్లాట్ఫాము, అవతల ప్లాట్ఫామ్ చూసినప్పుడు ధారాళంగా మరి ప్రయాణికులు ప్రయాణించడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మార్బుల్ వేశారు. ఆ మార్బుల్ అయితే చాలా అందంగా అదే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకేదన్నా కొంచెం జారే గుణం ఉంటుందేమో అని చిన్న అభిప్రాయం. అయితే చాలా సంతోషం వ్యక్తం చేశాము. ఇక్కడ
ఎక్సలేటర్ 2 పెట్టారు. ఎక్సలేటర్ చీరాల ప్రాంతానికి ఎక్సలేటర్ రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా, మేమైతే చాలా సంతోషిస్తున్నాం చీరాల వాచిగా. చీరాల్లో ఎక్సలేటర్ రావటం అనేది చాలా గొప్పగా మేము అనుకునే వాళ్ళం. హైదరాబాద్లో, విజయవాడలో చూసినప్పుడు మనకు కూడా ఎప్పుడు వస్తుందనేది చాలా సంతోషం. ఈరోజు ఈ ఎక్సలేటర్ 2 రావటం అనేది కూడా సంతోషం. అదేవిధంగా వెనక చూసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్, ఇది ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద నుంచి అవతల ప్లాట్ఫారానికి వెళ్తారో 4 ఈ ట్రైన్లు వెళ్ళేదానికోసం 4వ నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఒకటి కడుతున్నారు. ఈ బ్రిడ్జి అయితే కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి చూస్తే 12 మీటర్లు అని చెప్పారు. 12 మీటర్ల వెడల్పుతోటి అదే వైశాల్యంతో ఆ చివరి దాకా వెళ్ళే పరిస్థితి బ్రిడ్జి మాత్రం చాలా బాగుంటుంది. అటువంటి ఈ అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది కూడా పరిశీలన చేశాము. అక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఒక బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను మనం కూడా నెరవేర్చాలి, ఊరక ఉండి మాటలు చెప్పటం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ హాల్ ఇక్కడ ఒకటి చూపించారు. ఆ వెయిటింగ్ హాల్లో కూడా మామూలుగా ఉన్నటువంటి హాల్ కంటే కూడా అదేదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ మామూలు ఏసీ ఆ 2 వినియోగించుకునే మాదిరిగా కడుతున్నారు. అదేవిధంగా టాయిలెట్స్ అక్కడ స్నానం చేయడానికి ఈ విధంగా కూడా అది కూడా ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చీరాల వ్యాపార నిమిత్తం ఇలాంటి వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్ లో అనేక ఆధునిక వస్తువులు సమకూరుస్తున్నారు. గతంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పరిపాలన విభాగాలను 1వ నెంబర్లోకి తీసుకొచ్చారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. మరోవైపు 2 పాత ప్లాట్ఫామ్ల పైన నూతనంగా షెడ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టు ఎండ్ ఫుట్ ప్లాత్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన 2 వెయిటింగ్ హాల్, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఆధునికంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది. 2 ప్లాట్ఫారాలపై 600 మీటర్ల పొడవున 4 అధునాతన షెడ్లు నిర్మాణం సాగుతోంది. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్ లో ఎస్కలేటర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 1, 2, 3 ప్లాట్ఫారాలపై 2 ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ లో 3 లిఫ్ట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు స్టేషన్ లోని అంతర్గత రాకపోకలు చాలా సులభదాయకం అవుతాయి. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు లగేజీతో సులువుగా ఆయా ప్లాట్ఫారాలకు చేరుకోవచ్చు. ఇక చీరాల రైల్వే స్టేషన్ లో సాగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా స్టేషన్ ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇక స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీరాల రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద ఏబిఎస్ వర్క్స్ కింద వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఎస్కలేటర్స్, తర్వాత మాడ్యులర్ టాయిలెట్స్, ప్లాట్ఫామ్ ఆధునీకరణ గ్రానైట్తో, తర్వాత వెయిటింగ్ హాల్స్, ఇవన్నీ కంప్లీట్ అయితే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకి చాలా ఆధునిక వస్తువు ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు చాలా బాగా మార్పు వస్తుంది. అట్లాగే సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా పనులు బిగిన్ అవుతున్నాయి త్వరలో. అమృత భారత్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లు చీరాల, తెనాలి, ఒంగోలు అలానే స్టేషన్లకి మంజూరు చేసింది. ఎస్కలేటర్స్ వర్క్స్ కానీ ఇవన్నీ అవి కొంతకాలం కొన్ని రోజులు కంప్లీట్ అవుతాయి. అవి అయితే పాసింజర్లకి మంచి సదుపాయాలు అలా ఉంటుంది. అట్లాగే స్టేషన్కి కూడా రూపురేఖలు కూడా మారుతుంది.